గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు సన్ఇన్ఫో టెక్నాలజీస్. ట్రైనర్గా వచ్చిన నందిని మేడం గారికి, సైదమ్మ గారికి మన హృదయపూర్వక అభినందనలు. ముందుగా మన సన్ఇన్ఫో టెక్నాలజీస్ 2.5 years నుంచి ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వబడింది. 1000కి పైన స్టూడెంట్స్ కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకు కారణం సన్ఇన్ఫో ఫౌండర్ శరత్ సార్. థ్యాంక్ యూ టు శరత్ సార్. మందరం గ్యాదర్ అవ్వడానికి కారణం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతం జూట్ బ్యాగ్స్ ఎంత ట్రెండ్గా ఉంది అనేది మీకు తెలుస్తుంది. ఎక్కువగా లంచ్ బ్యాగ్లే చూసుంటారు మీరు. జూట్ బ్యాగ్లో అన్ని రకాలు ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. మనం స్టిచ్ చేసేదాన్ని బట్టి అన్నీ చేయొచ్చు దాంతో. ఓకేనా? దాని గురించి చెప్పడానికని నన్ను మా నవజీవన్ వాళ్ళు ఇక్కడికి పంపించారనమాట. మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామన్నమాట. మీరు మెటీరియల్ కూడా ఏం తెచ్చుకునే పని లేదు, అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. పెజ్జన్నపేటలో ఆర్సీఎం చర్చిలో అయితే జరుగుతుంది ఒక 3 years నుంచి. అంతకుముందు ఆటో నగర్లో జరిగేదన్నమాట. గురించి చెప్పడానికని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు మేడం గారు. అయితే దీని గురించి కొంచెం చెప్తాను. ఏంటి అని అంటే, జూట్ బ్యాగ్స్ ఎందుకు నేర్చుకోవాలి, బ్యాగ్సే ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ప్రతి ఒక్కళ్ళు జాబు లేకపోతే ఏదన్నా ప్లేస్మెంట్ వచ్చిద్దా, జాబ్కి వెళ్దామా ఇదే చూస్తున్నారు, కానీ బిజినెస్ గురించి చూడట్లేదు. ఆడవాళ్ళు ముఖ్యంగా మనం చేసే పని ఏంటి, ఎంతమందికైనా సరే ఆడవాళ్ళకి ఏమైనా ఉంటుంది, అబ్బా టైలరింగ్ నేర్చుకుందాం, ఎంత చదువుకున్నా టైలరింగ్ మీద మోడల్ వాటి మీద వెళ్తుంది కదా. అలాగే ఇవి కూడా జూట్ బ్యాగ్స్ టైలరింగ్ లాంటిదే అన్నమాట. అంటే టైలరింగ్ అంత కష్టం కాదు, ఈజీ. అయితే ఇది ఎందుకు ఉపయోగం, మేము ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో అసలు మనకి ప్లాస్టిక్ అనేది ఉండదు. పర్యావరణ పరిరక్షణ కోసం కంప్లీట్గా మోడీ గారు వచ్చిన తర్వాత చాలా వరకు దీన్ని తీసేస్తున్నారు. అందుకని జూట్ని మనం ఎంచుకున్నాం. అసలు జూట్ అంటే ఏంటి? జూట్ అంటే మనం పండించే పంట. ఇప్పుడు గోగు తెలుసు కదా, గోంగూర లాంటిదే ఇది కూడా. కాకపోతే దీన్ని జనపనార అంటారు. ఈ జనపనారని పోగుగా తీసి, అంటే మీకు ఐడియా ఉంటుంది, ఒడ్లు మన చిన్నప్పుడు ఒడ్లు గన్ని బ్యాగ్స్ అని ఏదో అంటారు వాటిని, ఆ గోతాలు తయారు చేసేది అనమాట. ఇది కూడా జూటు కూడా. కాకపోతే దీన్ని ఇప్పుడు పట్టు చీర ఎలాగ చేస్తాము, ఒక దారపు పోగుని పట్టులాగా చేసేసి ఎలాగ చేస్తాము, దీన్ని కూడా మంచిగా చేసి దాన్ని ఒక క్లాత్ లాగా తయారు చేస్తారనమాట, షీట్ లాగా తయారు చేస్తారు. దాంతో మనం స్టిచ్ చేస్తామన్నమాట. దీనివల్ల మనం ఆడవాళ్ళకి ఎంత ఉపయోగం అనేది, అంటే ఇంట్లో ఉండి మన ఫ్యామిలీని చూసుకుంటూ మన పిల్లల్ని చూసుకుంటూ ఒక్క మిషన్ ఉంటే మనం ఈజీగా 10,000 అనేది సరదాగా సంపాదించుకోవచ్చు. ఎలా మేడం? మార్కెటింగ్ మనమే. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు. నేను అలా స్టార్ట్ చేశాను కాబట్టి నేను అదే చెప్తున్నాను, నేను అన్నీ రియలే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎలా వచ్చాను అని, నాకే పెద్దగా చదువు కూడా లేదు. నేను సరదాగా నేర్చుకున్నాను. ఇది సరదాగా నేర్చుకొని ఫస్ట్ ఒకళ్ళ దగ్గర, అంటే నాతో పాటు నేర్చుకున్న ఆవిడ యూనిట్ పెట్టింది, ఆవిడ దగ్గర వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నాకు నవజీవన్లో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ద్వారా నేను ఇక్కడికి 5 years నుంచి, అంటే 6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ట్రైనర్గా. ప్లస్ మా దగ్గర యూనిట్ కూడా పెట్టామన్నమాట. వర్క్ చేసేవాళ్ళు ఒక 4 ఉన్నారు. అలాగా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళనే మేము ఎంప్లాయ్మెంట్గా తీసుకున్నాం. అలాగా మీరు నేర్చుకుంటే చాలామంది అడుగుతున్నారు, ఏంటి జూటు వర్క్ చేసేవాళ్ళు పీస్ వర్క్ ఇస్తారు, మీరు ఇంటి దగ్గర ఉండే ఓకే మేము పీస్ వర్క్ చేస్తాము అని అంటే పీస్ వర్క్ ఇస్తారు. కాదు మాకు జాబే చేయాలని ఉంది మేడం అని అంటే యూనిట్కి జాబ్కి వెళ్ళొచ్చు. ఇదంతా కాదు మేడం, మేము ఒక యూనిట్ స్టార్ట్ చేస్తాము అని అంటే మన మోడీ గారు చాలా సబ్సిడీ లోన్స్ ఉన్నాయి. మీరు చిన్న రెడీమేడ్ కాదు, లేకపోతే మిషన్ మీద చేసినవి కాదు, బై హ్యాండ్. కాకపోతే ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్రెస్ట్ ఉండాలి.
అది టైలరింగ్ కావచ్చు, స్టడీ కావచ్చు, ఏదైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది రీల్స్ చేస్తారు, టిక్టాక్లు చేస్తారు, వాళ్ళకి అది ఇంట్రెస్ట్. కొంతమంది ఏంటంటే కుకింగ్ చేస్తారు, అవి వాళ్ళకి ఇంట్రెస్ట్. కొంతమంది హ్యాండ్ క్రాఫ్ట్ పేపర్ డిజైన్స్ చేస్తారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఇవి చూడడానికి కష్టం అనిపిస్తే కానీ నేర్చుకొని చేస్తే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్యాపు, సాక్స్లు అంటారు. సో ఇవేంటంటే మనకి ఇక్కడ అంత మూమెంట్ ఉంటుందా అంటే ఉంటుంది డెఫినెట్గా. మరీ అంత కూలింగ్ కాకపోయినా కూడా ఒక 2-3 months అనేది మనకి చలికాలం నడుస్తుంది. ఆ టైంలో మనం ఇళ్ళ దగ్గర వాళ్ళకు, మన రిలేటివ్ వాళ్ళకు చేసిస్తాం అనుకోండి, దాన్ని బట్టి మళ్ళీ మనకి రీఆర్డర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కావాల్సినవి మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఖాళీ కూర్చొని నేనైతే చూడకుండా టీవీ చూస్తాను, మాట్లాడుకుంటాను, చేసేయగలుగుతాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ని బట్టి. కాకపోతే ఆ ఇదికి మీరు రావాలంటే ఇంట్రెస్ట్ని పెట్టి, మైండ్ పెట్టి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కాలక్షేపంగా కూర్చొని ఎవరైనా వస్తారు, మాట్లాడుతూ ఉంటాం, ఓ పక్కన పని అవుతూనే ఉంటుంది. దాని మీద పర్టికులర్గా ఫోకస్ చేసి చేయాల్సినంత పెయింటింగ్ అంటారా, కళ్ళు దాని మీదే పెట్టి చూస్తూ ఉండాలి. ఇలాంటివి ఏంటంటే నేర్చుకుంటే అలా చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నార్త్ సైడ్ వెళ్తే వాళ్ళు బస్సులు ఎక్కినా, ఎక్కడ ట్రావెల్ చేసినా బ్యాగ్ ఒకటి హ్యాండ్కి వేసుకుంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నీడ్ ఒక 3 months వాళ్ళకి సమ్మర్ ఉంటుంది, మిగతా అంతా కూడా వాళ్ళకి వింటరే. వాళ్ళకి అక్కడ ఉంటాయి కాబట్టి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మనకంటే 2-3 months, మ్యాక్సిమం 4 months ఉంటుంది కాబట్టి పెద్దవి చేయకపోయినా కనీసం ఒక 10 years పిల్లల వరకు చేసుకుంటా ఉంటే ఈజీగా ఇది వచ్చేసి 3 daysలో అయిపోతుంది విత్ క్యాపు. ఇది లేదు కంటిన్యూగా ఈ వర్క్ మీదే కూర్చుంటారంటే 2 daysలో చేసేయచ్చు అట్లా. సో ఇట్లాంటివి కూడా మనకి నేర్చుకోని ఇంట్రెస్ట్ ఉంటే కూడా వాటితో పాటు ఇవి కూడా చేస్తాము. మీకు మెటీరియల్ అంతా ఆన్లైన్ దొరుకుతుంది, ఆఫ్లైన్ దొరుకుతుంది. మనకి ఇక్కడ ఇంత ప్యూర్ క్వాలిటీ రాదు కానీ బట్ మనం అమెజాన్లో కానీ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకొని చేసుకోవచ్చు. అందరికీ టైం కుదరచ్చు, కుదరకపోవచ్చు. సో ఆ పౌడర్స్నే మేము న్యాచురల్గా ఇందులో గోట్ మిల్క్ బేస్లో వేసి చేస్తామన్నమాట. ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. మనం ఏంటంటే నేర్పించేటప్పుడు ఏ స్కిన్ టైప్కి, అన్ని సోప్స్ అందరికీ పడవండి, కొన్ని స్కిన్ టైప్ని బట్టి కూడా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ స్కిన్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనం దాంట్లో క్లాసెస్లో చెప్తూ ఉంటాం. ఇది వచ్చేసి డీటాన్ పౌడర్ అనమాట. అన్నీ ప్రాపర్గా మనం ఇంట్లో వంటింట్లో ఉండే మెటీరియల్స్ తోటే చేసేది. కెమికల్స్ తీసుకొచ్చి వేసి కళ్ళకి తేడా వచ్చి ఫేసెస్కి చాలామందికి పడకపోతే ఏమవుతాయంటే పింపుల్స్ లాగా వస్తూ ఉంటాయి. అవి ఎందుకంటే ఒక్కొక్క కెమికల్ ఉంటే కొంతమందికి పడవు, కొంతమందికి కెమికల్స్ పడతాయి కానీ న్యాచురల్లీ పడవు. అట్లాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు మా